బైబిల్‌లో తొందరపాటు ఉన్న వ్యక్తి పేతురు గారు మీకు తెలుసు. ఎంత తొందరపాటు అంటే మాట్లాడడానికి నిదానం లేదండి, తొందరపాటుతనమే. యేసుప్రభు అన్నాడు ఏమని, ఇదిగోండి నేను వెళ్తానని యెరూషలేముకి, అక్కడ నన్ను ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా నన్ను సిలువ కొడతారు. వెంటనే అతను చేయి పట్టుకొని ప్రభువా, యేసుప్రభునే కోప్పడుతున్నాడటండి, గద్దించి ఇది నీకు దూరమగును గాక అనేసాడే లేదా. యేసుప్రభు వెంటనే వెనక్కి తిరిగాడు. ఏమని పిలిచాడు? సీమోను అని పిల్లలేదు. సాతానా, దెయ్యమా అంటే ఎందుకయ్యా దెయ్యంగా మారిపోయావు? సాతాన్లా ఎందుకు మారిపోయావు నువ్వు? నీ తొందరపాటుతనం వలన, నువ్వు నా చెయ్యి పట్టుకుని వెళ్ళకూడదని నువ్వు నన్ను గద్దించడం వలన నీకు దెయ్యం పట్టింది. పో, వెనక పో. అంటే తొందరపాటుతనంలో దెయ్యం ఉంటుందా? ఎందుకు ఉండదు? తొందరగా ఏదైనా చేసేయాలనుకున్న దానిలో దెయ్యం ఉంటుంది, మర్చిపోకండి. కనుక ఎప్పుడు స్పీడ్ వద్దు, తొందరపడకండి. 30 వెండి నాణాల కోసం కక్కుతు పడిపోతున్నాడు నీడు. ఎప్పుడు అప్పచెప్పేద్దాం బేర కుదిరిచేసుకున్నాడు కదా. ఏమిటి తొందరగా 30 వెండి నాణాలు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, చెప్పేస్తాను, నాకు యేసుప్రభుని అప్పగించేస్తాను. ఎందుకంటే చేసిన గొప్ప పని ఏంటంటే, ఏది రహస్యమేం కాదు, తీసుకెళ్ళి అదిగో తోటలో ఎక్కడ ఉన్నాడని చూపించడమే. అదేం పెద్ద యేసుప్రభు ఏజెంటా? సీక్రెట్గా లోపల ఎక్కడ బంకర్లో ఉన్నాడా? ఏడు తీసుకొని వెళ్ళి చూపించేదానికి 30 వెండి నాణాలు నీకు కావాలా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సైతాన్ ఎప్పుడైతే ఇస్కరియోతులకు దూరిందో, ఏయ్ నువ్వు చేయాలనుకుంది తొందరగా చేసే అన్నాడు. ఎందుకు? దెయ్యం పట్టేసేది నీకు, ఇక నువ్వు ఆపవు. ఎవడు చెప్పినా నువ్వు ఆగవు. నన్ను అప్పగించేయాలి, 30 వెండి నాణాలు తీసుకొని ఆ దేవాలయంలో పారేయాలి, ఆ తర్వాత నువ్వు పోయి చెట్టు గురి పెట్టుకోవాలి, నువ్వు నడిమిగా బద్దలై కింద పడి చావాలి, పేగులన్నీ బయటికి రావాలి, నీ చావు కోసం అందరూ మాట్లాడుకోవాలి. అంతవరకు తొందర పెట్టింది అపవాదవాణ్ణి. ఇదే సైతానుగా ట్రిక్, మర్చిపోకండి. మీలో తొందరపాటుతనాన్ని రప్పించేది, ఆదిలో అవ్వలో రప్పించింది తొందరపాటుతనం, అపవాది, డేంజర్. నేను నేరం చేయించడానికి త్వర పెడుతుంటది, చెయ్యి ప్రమాదంలో ముంచడానికి శత్రువు తొందర పెడతాడు.